అబ్బా ఈ బొడ్డి లేవనట్టున్నది కదా ఇంకా దన్నదన్నదన్న వాకిట్లకి అంత చెత్తను కాలే చక్కగా అలుకు చల్లుకొని పోవాలి ఇంట్లోకి. పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డను ఓ రామశిలక గౌరాలే నన్ను చేసి. అబ్బు తలుపుల సౌండ్ నాడుతాను వస్తానేంది. అరే రామ ఈ దొంగమున్న మొత్తం నా వాకిట్లకి చెత్త నూకింది. దీనికి ఎన్నిసార్లు చెప్పినా అర్థమైతేనే లేదు. మాటతో కాదుగా మనిషికి ఒక మాట కొట్టుకో దెబ్బ అని ఊరికనే అనలేదు. దీనికి చెప్పే తీరు చెప్తేనే అర్థమవుతుంది. ఇంకోసారి నాకు ఇట్లా చెత్త నూకితే నీ అవ్వద్ద నోట్లో నూకుతా చెత్త అంతా తీసుకుపోయి. అవు అవు ఏం ముట్టిందో నీకు ఏమో చెత్త అంతా నా వాకిట్లోకి నూకుతాను. నేను ఇప్పుడే ఊడ్చుకొని ఇంట్లో పోయినా చెత్త అంతా నా వాకిట్లోకి నూకుతాను. ఏమైంది ఎత్తుకోసుకుంటే ఏమవుతుంది. మా ఊడ్చుకొని పోయినావు కానీ మరి నీ చెత్త నా వాకిట్లోకి ఎందుకు ఊడ్చినావు? అసలు రోజు ఇట్నే చెప్తాను. ఎన్నిసార్లు చెప్పాలా నా వాకిట్లోకి చెత్త ఊడవ కానీ నువ్వు చెప్తున్నావా? ఇక నీ చెత్త నీకే అప్ప చెప్పినా. రోజా రోజు ఎక్కడ ఊడ్చినా నేను? అయినా నేను ఊడి చెత్తతా అంటే ఇంత గాలి కచ్చి పడ్డట్టున్నది. అయితే మొత్తం చెత్త అంతా నాకు ఇట్లా నువ్వు తావు మర్యాద తీసెత్తి పోయి. బద్మాషదానా నేనెందుకు ఎత్తి పోతానే? నాకు ఇట్లా చెత్త నువ్వు నూకినప్పుడు నేను ఎత్తి పోసుకోలేదా? ఎత్తి పోసుకో. బద్మాషదానా అంటానే బోషుడి చికెంటకాలు పట్టుకొని కొట్టిందంటే నీ అమ్మగారింటి దగ్గర పడుతుంది ఏమనుకున్నావు? ఇప్పుడు చెప్పాయి ఎవరు పట్టుకుంటారు చికెంటలు? ఎవరు చికెంటకలు ఎవరు పట్టుకుంది అంటారు? తన్నిందంటే మళ్ళీ పోయి ఎన్నో కనబడకుండా పోయి పడాలి. దొంగ కొండ ఏంది చీక పట్టుకున్నావు? ఇసిపెట్టే నీ దండం పెడతా. నా చికెన్ కాయలు పట్టుకొని కొడతా అవే పిసదానా. నీ సంగతి తర్వాత చెప్తాయే. మా చెప్తా పో నా సంగతి. ఇంకోసారి నాకు ఇట్లా చెత్త నూకినా అంటే బిడ్డ నీ గుండు వరిగితేమనుకుంటాను. పో ఏమన్నా సంగతి చెప్తా అంటుంది.